చావు బతుకుల్లో జ్యోత్స్న చనిపోబోతూ నేను నీ మనవరాల్ని కాదు, ఈ ఇంటి వారసురాల్ని కాదు, దీప వారసురాలు అని చెప్పేసి కుండ బద్దలు కొట్టిన జ్యోత్స్న ఎలా జరగబోతుంది అనుకుంటున్నారా? ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా సీఈఓ ఇవ్వలేదన్న కోపంతో జ్యోత్స్న అయితే రగిలిపోతూ ఉంటుంది. వీళ్ళు నాకు సీఈఓ ఇవ్వకుండా కుటుంబం అంతా కూడా ఏకమైపోయి అంతా కూడా బావకి దీపకి సపోర్ట్ చేశారు. ఈ ఇంటి వారసురాలైన నాకు ఎటువంటి సపోర్ట్ లేదు. ఈ ఇంటి నుండే కాదు, ఆఫీస్లో కూడా నాకు సపోర్ట్ లేదు. ఇలా సపోర్ట్ లేని జీవితం నాకు అనవసరం. నాకు అసలు ఈ భూమి మీద ఉండే అర్హత కూడా లేదు. కనీసం తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయనప్పుడు ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి అని చెప్పేసి తనకు తానుగా చాలా ఊహించని నిర్ణయం అయితే తీసుకుంటుంది జ్యోత్స్న. తను ఎలాగైనా సరే చనిపోవాలి అనుకొని నిద్ర మాత్రలు అయితే మింగుతుంది. అలా నిద్ర మాత్రలు మింగేసి బెడ్ మీద పడిపోయి ఉంటుంది. కానీ ఎవరు కూడా చూసుకోరు. ఇంకా తెల్లవారిన తర్వాత పారిజాతం అయితే, ఏంటి జ్యోత్స్న ఇంకా బయటికి రాలేదు, ఈ పాటికి గ్రానీ కాఫీ అని చెప్పేసి గట్టిగా అడిగేది కదా, ఇంకా అడగలేదేంటి, ఏమైంది దీనికి ఇవాళ, బాగోలేదా ఒంట్లో అని చెప్పేసి ఇంకా వెళ్తుంది. అలా వెళ్ళి డోర్ తీయగానే జ్యోత్స్న అయితే ఇంకా కింద పడిపోయి ఉంటుంది బెడ్ మీద. అలా పడిపోవడం చూసి ఏంటి ఇది ఇలా పడుకుంది చలనం లేకుండా అనుకుంటూ లోపలికి వెళ్ళి లేపుతూ ఉంటుంది. కానీ ఎంత లేపినప్పటికీ కూడా జ్యోత్స్నలో అయితే కదలిక ఉండదు. ఒక్కసారిగా పారిజాతానికి భయం వేసి జ్యోత్స్న అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. ఆ కేక వినేసరికి అందరూ కూడా లోపలికి పరిగెత్తుకుని వస్తారు. లోపలికి పరిగెత్తుకుని రావడంతో పారిజాతం, ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పేసి శివనారాయణ అడిగితే, ఏవండి జ్యోత్స్న లేవట్లేదండి, నేనెంత లేపినప్పటికీ కూడా లేవట్లేదు, తనలో అసలు చలనం లేదు అని చెప్పడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. షాక్ అయ్యి దశరథ డాక్టర్కి ఫోన్ చెయ్యి అని చెప్పేసి అంటూ ఉండగా, నాన్న ఈ టైంలో డాక్టర్ని పిలిపించే కంటే కూడా మనమే కారులో జ్యోత్స్నని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం మంచిది అని చెప్పేసి అనుకొని హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళిన తర్వాత డాక్టర్ చూసి, ఈ అమ్మాయి నిద్ర మాత్రలు మింగింది, బ్రతుకుతుందో లేదో మేమైతే కన్ఫర్మేషన్ చెప్పలేము అని చెప్పడంతో అందరూ కూడా ఒక్కసారిగా అలా దుఃఖంలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత పారిజాతం ఈ విధంగా అంటూ ఉంటుంది, ఏమండి చూసారా, మీరు సీఈఓ పదవి కోసం చూసుకున్నారు, కానీ ఈరోజు నా మనవరాలు ప్రాణాల మీదకు తెచ్చింది. తను అసలే చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎవరి ముందైనా సరే అవమానం జరిగితే తను తట్టుకోలేదు. ఈ సీఈఓ పదవి ఇవ్వలేదన్న అనుమానంతోనే, ఆ అవమానంతోనే ఇంకా తనైతే నిద్ర మాత్రలు మింగింది అని చెప్పేసి చెప్పడంతో అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా అప్పుడైతే జ్యోత్స్న, నేను మా తాతతో మాట్లాడాలి అని చెప్పేసి స్పృహ రాగానే అడుగుతూ ఉంటుంది. నర్సు వచ్చి, ఇక్కడ జ్యోత్స్న గారు తాతయ్య గారు ఎవరు, మీతో మాట్లాడాలి అంట అని చెప్పేసి అంటూ ఉండగా శివనారాయణ అయితే చాలా సంతోషపడుతూ లోపలికైతే వెళ్తాడు. వెళ్తూ ఉండగా పారిజాతం ఈ విధంగా అంటూ ఉంటుంది, సుమిత్ర నాకు ఒకటి అర్థం కాలేదు, జ్యోత్స్న నీతో అయితే క్లోజ్గా ఉంటుంది లేదా నాతో క్లోజ్గా ఉంటుంది, మనిద్దరినీ కాదని శివనారాయణ గారిని రమ్మంది ఏంటో నాకు అర్థం కావటం లేదు, మీ మావయ్య గారిని ఎందుకు రమ్మందంటావు అని చెప్పేసి ఇంకా సుమిత్రని అడుగుతూ ఉంటే, అత్తయ్య గారు మీరు కొంచెం సైలెంట్గా ఉండండి, జ్యోత్స్నకి ఏం జరుగుతుందో ఏంటో అని నాకు ఇప్పటికీ అసలు కాళ్ళు చేతులు ఆడడం లేదు అని చెప్తూ ఉండగా ఇంకా పారిజాతం అయితే సైలెంట్గా ఉండిపోతుంది. ఇంకా శివనారాయణ లోపలికి వెళ్ళిన తర్వాత, అమ్మ జ్యోత్స్న ఏంటమ్మా ఇలాంటి పని చేశావు అని చెప్పేసి శివనారాయణ ఏడ్చుకుంటూ అడుగుతూ ఉంటాడు. తాత నన్ను క్షమించండి, నేను ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయాను, అందరి ముందు కూడా నన్ను రాజీనామా చెయ్యమనేసరికి నేను ఆ అవమానాన్ని తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక ఇలా చేశాను తాత, నేను బ్రతుకుతానో లేదో కూడా నాకు నమ్మకం లేదు, నా నోటికి మాటలు కూడా రావడం లేదు, కానీ మిమ్మల్ని ఎందుకు పిలిపించానో తెలుసా, మీకు ఒక నిజం చెప్పాలి తాత, అందుకే మిమ్మల్ని రమ్మన్నాను అని చెప్పేసి చాలా నీరసంగా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటమ్మా ఈ టైంలో నువ్వు రెస్ట్ తీసుకో, తర్వాత మనం మాట్లాడుకుందాము, నువ్వు పూర్తిగా కోలుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం జ్యోత్స్న, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. తాత నేను మరలా ఇంటికి వస్తానో లేదో నాకు తెలియదు, అందుకే నీకు ఈ విషయం చెప్పాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. శివనారాయణ అయితే, చెప్పమ్మా ఏం చెప్పాలనుకుంటున్నావు, చెప్పు జ్యోత్స్న అని చెప్పేసి అనేసరికి, నేను నీ మనవరాల్ని కాదు అని చెప్పడంతో ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోయి, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నువ్వు నా మనవరాలి కావేంటి, నువ్వు నా మనవరాలివి, నా ఇంటి వారసురాలివి, నా ఆస్తి మొత్తానికి కూడా ఒక్కగానొక్క వారసురాలివి అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. తాత నన్ను క్షమించు, ఇన్నాళ్ళు ఈ నిజం నీకు చెప్పలేదు, పారిజాతం
పారిజాతం గ్రాని అయితే నన్ను చిన్నప్పుడే మార్చేసింది. నేను దాసు కూతుర్ని. తన ఆస్తి మొత్తానికి కూడా నీ ఆస్తి మొత్తానికి కూడా వారసురాలిని నేను అవ్వాలని చెప్పేసి నీ మీద కోపంతో దాసు కూతురినైన నన్ను తీసుకుని వచ్చి సుమిత్రమ్మ దగ్గర పెట్టింది. అందుకని చెప్పేసి ఆ విధంగా నేనైతే ఈ ఇంటికి వారసురాలిని అయ్యాను, కానీ నేనైతే నిజమైన వారసురాలిని కాదు. కానీ సుమిత్ర అలాగే దశరథ మమ్మీ డాడీల అసలైన కూతురు దీప అని చెప్పడంతో శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడమ్మా. షాక్ అయిపోయి అడుగుతూ ఉంటాడు, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నువ్వు చెప్పేది నిజమేనా అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటే, తాత నా మీద ఒట్టు, నేను చనిపోయే పరిస్థితుల్లో కూడా నేను అబద్ధం చెప్తానని ఎలా అనుకుంటున్నావు? ఇప్పటికి కూడా నేను నిజం చెప్పకపోతే ఆ దేవుడు నన్ను క్షమించడు, నాకు అందుకే ఇలాంటి శిక్ష వేశాడేమో అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఈ విధంగా శివనారాయణ నిజం తెలుసుకునేసరికి ఒక్కసారిగా కోపంతో అయితే రగిలిపోతూ ఉంటాడు. ఏదో ఒకట్లేమ్మా, నేను నిన్ను పెంచాను కాబట్టి నువ్వు నాకెప్పటికీ కూడా నా మనవరాలివే అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటే, తాత నీది ఎంత మంచి మనసో నాకు తెలుసు. నన్ను కనకపోయినప్పటికీ కూడా మమ్మీ డాడీ నన్ను ఎలా పెంచారో కూడా నాకు తెలుసు. కానీ ఈ నిజం నేను ఎప్పుడో చెప్దామనుకున్నాను తాత. ఆస్తి అంతా పోతుందని కేవలం నేను ఆస్తి మీద వ్యామోహంతోనే ఈ విషయం అయితే ఎవరికి చెప్పలేదు. కానీ ఆ పాపం నన్ను ఊరికే విడిచిపెట్టలేదు. అందుకే ఈరోజు నన్ను చనిపోయే స్థితికి ఆ పాపం నన్ను తీసుకుని వచ్చింది. ఇంత పని చేస్తుందా పారిజాతం? అసలు పారిజాతానికి బుద్ధుందా? నా మీద కోపం ఉంటే ఎలాగైనా కోపం తీర్చుకోవాలి, కానీ ఇంటి వారసురాల్ని మార్చడం ఏంటి? అసలు ఇంత పెద్ద ఆస్తికి వారసురాలైన దీప ఎక్కడో వంటలు చేసుకుంటూ వంటలక్కలాగా బ్రతకడం ఏంటి? దేవుడా, నేను చేసిన పాపం ఏంటి? కనీసం నా సొంత మనవరాల్ని కూడా నాకు దగ్గర చేయలేదు నువ్వు అని చెప్పేసి శివనారాయణ మనసులో అనుకుంటూ ఉంటాడు. తాత, ఈ నిజం నీకు చెప్పనందుకు నన్ను క్షమించు. నేను నీ కాళ్ళు పట్టుకుంటున్నాను. నన్ను క్షమించు తాత. ఈ విషయం నీకు ఎప్పుడో చెప్పాల్సింది, కానీ నేనే ఆస్తి కోసమని ఈ విషయం నీకు చెప్పలేదు. కానీ ఇప్పుడు నేను చనిపోబోతున్నాను, ఈ ఆస్తి నాకు అసలు అవసరం లేదు అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా శివనారాయణ అయితే ఏం మాట్లాడకుండా బయటికైతే వెళ్ళిపోతాడు. అలా శివనారాయణ బయటికి రాగానే పారిజాతం అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటి ఈ ముసలోడు అంత బాధగా వచ్చాడు, జ్యోత్స్న ఏం మాట్లాడుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా పారిజాతం వైపు ఒకేసారి చాలా సీరియస్గా చూడడం అయితే శివనారాయణ చేస్తాడు. తన చూపును చూసి పారిజాతానికి భయమేస్తుంది. ఏంటి ముసలోడు అలా చూస్తున్నాడు, కొంపతీసి ఇది నిజం చెప్పేసిందా ఏంటి, నన్ను చంపేస్తాడు ఈ ముసలోడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది పారిజాతం. కానీ నిజంగానే జ్యోత్స్న నిజం చెప్పిందన్న విషయం పారిజాతానికైతే తెలియదు. కానీ ఏమీ తెలియక నా వైపు ఏదో సీరియస్గా చూస్తున్నాడు, ఖచ్చితంగా నాకు మూడింది అని చెప్పేసి పారిజాతం అయితే అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగా చావు బతుకుల్లో ఉన్న జ్యోత్స్న, నేను నీ మనవరాల్ని కాదు, దీప నీ మనవరాలు అని చెప్పేసి కుండ బద్దలు కొడుతుంది శివనారాయణ ముందు.